హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో సెకండ్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ట్రూ కాలర్కి సంబంధించిన కొన్ని మంచి ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మోస్ట్లీ అందరూ ట్రూ కాలర్ని అయితే కాలర్ ఐడి తెలుసుకోవడానికి వాడతారు, కానీ మిగతా ఫీచర్స్ని అయితే ఎవరు వాడరు. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి స్కాన్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు హోర్డింగ్ మీద కానీ ఎక్కడైనా ఏదైనా నెంబర్ చూసినట్టుగైతే ఈ స్కాన్ ఫీచర్ వాడి ఆ నెంబర్ దగ్గర కెమెరాని ప్లేస్ చేస్తే ఆ నెంబర్ ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేసి మనకి కాంటాక్ట్ చూపిస్తుంది, ఆ కాలర్ ఐడి ఇంకా ఆ కాంటాక్ట్ కనుక ఇన్ఫర్మేషన్. సో ఇదైతే ఫస్ట్ ఫీచర్ అనమాట. సో ఫ్రెండ్స్, సెకండ్ ఫీచర్ వచ్చేసరికి కాల్ రీజన్ అనమాట. ఈ ఫీచర్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ పని చేస్తున్నట్టుగా అయితే మీరు ఫోన్ చేస్తున్నప్పుడు అతనికి పైన మీరు ఫోన్ చేస్తున్న తలకు రీజన్ కనిపిస్తుంది అనమాట. సో అది అతనికి ఇంపార్టెంట్ అనిపిస్తే అతను ఫోన్ ఎత్తుతాడు. సో ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు 3 డాట్స్ మీద ప్రెస్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరల్ మీద క్లిక్ చేయాలి. జనరల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూజ్ ద రీజన్ బిఫోర్ కాల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో డిఫాల్ట్గా 3 రీజన్స్ ఇస్తాడు, మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో టిప్ అని ఉంది కదా, సో అది కాల్ రీజన్ అనమాట. హలో ఇట్స్ అర్జెంట్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే సెకండ్ ఫీచర్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి స్కెడ్యూల్ ఎస్ఎంఎస్. ఈ ఫీచర్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ బర్త్డే ఉందనుకోండి, ఆ రోజు రాత్రి మీరు ఆ ఫ్రెండ్కి బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారు. సో కానీ మీరు ఆ టైంలో అవైలబుల్గా లేరంటే ఈ యాప్ మీ బదులు ఆ టైంకి ఆ డేట్కి ఆ మెసేజ్ పంపిస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ మీరు ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే, మీకు కింద కీప్యాడ్ ఐకాన్ ఉంది కదా, దానిపైన చాట్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏ కాంటాక్ట్కి అయితే ఈ మెసేజ్ పంపించాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ పేరు అయితే టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు అతని హోమ్ యూఐ పేజ్ కనిపిస్తుంది కదా. సో మీరు ఏమైనా మెసేజ్ పంపించాలనుకుంటున్నారో టైప్ చేసిన తర్వాత కింద మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి: చాట్, ఎస్ఎంఎస్, ఇంకా టైమర్ సింబల్. సో మీరు ఈ టైమర్ సింబల్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత క్యాలెండర్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. సో డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డేట్కి అయితే మీరు పంపించాలనుకుంటున్నారో. సో ఫర్ ఎగ్జాంపుల్ May 25th, 2021కి నేను పంపించాలనుకుంటున్నాను. కంటిన్యూ అని కొడతాను. సో ఏ టైంకి అని అడుగుతుంది, టైం కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్కెడ్యూల్ ఎస్ఎంఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సో ఆ పర్టికులర్ టైంకి ఆ పర్టికులర్ డేట్కి ఆ పర్టికులర్ మెసేజ్ వెళ్తుంది అనమాట. సో ఇదైతే థర్డ్ ఫీచర్. సో ఫ్రెండ్స్, ఈ ఫీచర్ వాడడానికి మీరైతే ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాత ఆ యాప్ ఇన్వైట్ గార్డియన్స్ అని అడుగుతూ మీ ఫోన్ కాంటాక్ట్స్ని చూపిస్తుంది. దానికి అర్థం ఏంటి అంటే, మీరు ఏ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు మీరు ఆపదలో ఉన్నారని, హెల్ప్ కావాలని మెసేజ్ పంపిస్తుంది. సో ఆ యాప్ అయితే పంపిస్తుంది అనమాట మెసేజ్. సో కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్టెడ్ కాంటాక్ట్కి ఇన్విటేషన్ లింక్ వెళ్తుంది. వాళ్ళు ఆ లింక్ యూస్ చేస్తూ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీకు 2 మెయిన్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి కదా, ఐ నీడ్ హెల్ప్ అని చెప్పి. ఈ ఫీచర్ క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేశారు కదా ఇందాకలా ఓ పర్టికులర్ కాంటాక్ట్ని, వాళ్ళకి యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఫీలింగ్ సేఫ్ అని చెప్పి మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ని మీ గార్డియన్ అంటే మీరు ఏ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేశారో వాళ్ళు క్లిక్ చేస్తే మీ లొకేషన్, బ్యాటరీ పర్సంటేజ్, మీకు వాళ్ళకి మధ్య ఉన్న డిస్టెన్స్, సిగ్నల్ స్ట్రెంత్, మెసేజ్, కాల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇలాగైతే మీరు మీ ఫ్రెండ్స్ని లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఏదైనా ఓ పర్టికులర్ ప్లేస్లో హెల్ప్ కావాలంటే ఈ యాప్ వాడుతూ మీరు వాళ్ళని సేఫ్గా కాపాడచ్చు అనమాట. సో ఇదైతే ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.